ప్రభునందు ప్రియ దేవుని సంగమా, డిసెంబర్ నెల అనగా 12వ నెల, ఇది 2వ ఆదివారం డిసెంబర్ నెలలో. ఇక కొన్ని దినాలు మాత్రమే ఈ 2024 గడిచిపోయేటందుకు సిద్ధంగా ఉన్నది. మరి ఇది ప్రభు యొక్క కృపయై ఉన్నది. చాలామంది ఈ లోకాన్ని విడిచారు. మనకు తెలియని వారు, మన కుటుంబీకులు, మనకు కావలసిన వారు. అయితే ఈ చివరి ఎండింగ్ సంవత్సరంలో ప్రతి సంఘము, చిన్న పల్లెటూరు కానీ అది ఏదన్నా కానీ, చాలా సంతోషంగా, సంబరంగా, అంబరంగా, మరి ఉత్సాహంగా ఉరకలు వేస్తూ క్రిస్మస్ పండుగను జ్ఞాపకం చేసుకొని మునిగిపోతున్న నీళ్ళల్లో బాతులాగా, ఆచరణ అంటూ తక్కువే, ఎవరుంటారో ప్రభుకి ఇష్టమైన వారు. దరిదాపు అంటే శరీర రీతిగా సంతోషపడేవారు ఎక్కువ. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 70వ కీర్తన 70వ కీర్తన 5వ వచనం అండి. 5వ వచనం, 70వ కీర్తన 5వ వచనం. ఉండమ్మా. దరిదాపుగా ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ, పాపక్షమాపణ, ప్రభు సన్నిధిని అనుభవించుటకు ఆయన చూపిన మాదిరి జీవితము, మన మట్టుకు మనము ఎవరి మట్టుకు వారు సాగిపోవుట కాదు, కానీ ఎవరి మట్టుకు వారు అంటే తమకు దొరికిన రక్షణను బట్టి, తమకు లభించినటువంటి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఇతరులకు మాదిరిగా ఉండేది ఎక్కువగా ప్రభు ఎత్తి చూపుతున్న మాట. వాక్యం కూడా ఎత్తి చూపుతున్న మాట. ఇతరులకు మాదిరిగా, ఇది చాలా ప్రాముఖ్యం. ఇతరులకు మాదిరిగా, ఇతరులకు మాదిరిగా అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే మనం 100కి 100 రూపాయలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ఈ 5వ వచనము మొదటి లైన్లో కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడంటే, ఇది జ్ఞాపకార్థమైనటువంటి కీర్తన. దావీదు రచించినది, ఇది జ్ఞాపకార్థమైన కీర్తన. వ్యక్తిగతంగా కీర్తనాకారుడు ఒప్పుకుంటున్నాడు నేను అనే మాట. నేను మనము అని కాదు, మేము అని కాదు, కానీ నేను శ్రమల పాలై దీనుడనైతిని. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దీనత్వము సాత్వికమును రుజువు చేస్తుంది. దీనత్వము సాత్వికముతో పాటు దీర్ఘశాంతమును కూడా రుజువు చేస్తుంది. ఈ దీనత్వము అనేకుల రక్షణార్థమై ఓర్పు కలిగి, ఓపిక కలిగి ఉంటుంది.
ఈ దీనత్వము, ఈ దీర్ఘశాంతము, ఈ ఓర్పు, ఇవన్నీ కూడా శ్రమలు లేకుండా నేర్చుకోలేము. శ్రమలు లేకుండా నేర్చుకోవడానికి వీలు కాబోదు. శ్రమలలో దీనత్వము, దీర్ఘశాంతము, సహనము, ఓర్పు, ప్రేమ, ఈ శ్రమలలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. దావీదు జీవితంలో పాపము చేయక ముందు, పాపము చేసిన తరువాత, పాపము చేయక ముందు కూడా రోషం కలిగిన వాడే ప్రభు కొరకు దావీదు. పౌరుషం కలిగిన వాడే. జీవము గల దేవుడు, జీవము గల దేవుని సైన్యము అంటే ఆయనకు బహుప్రీతి, బహు ఇష్టము. సుబుద్ధి కలిగిన వాడు దావీదు. చురుకైన వాడు కూడా. బాలుడే, సుందరుడే. కానీ అతడు నేరము, దోషము, పాపము చేయక మునుపు పౌరుషం కలిగిన వాడే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా ఉండుటకు ఇక అనేక శ్రమలు కుటుంబంలోనే సిద్ధపడ్డాయి. దానిని బట్టి ఏడవడం తప్ప అతడు ఏం చేయలేకపోయినాడు. కన్నీరు కార్చడం తప్ప. నేను శ్రమల పాలై దీనుడనైతిని. బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మోళ్ళు కానీ, అన్నోళ్ళు కానీ, నేను కానీ. శ్రమలు అవి ఏ విధమైన శ్రమలైనా సరే, శ్రమలు లేని దినమున నువ్వు ఏదో ఒక విధంగా పొరపాటు చేసేకైనా సమయమే, పడిపోయేకైనా సమయమే, లేక చీకటిలోనికి ప్రవేశించేటందుకైన సమయమే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ప్రవేశించకుండునట్లు. నేను చివరి మాట అంటున్నాను, యువతుల మాట మీరు ఏమైనా చెప్తే మంచిది. ప్రవేశించకుండునట్లు. శోధనలు తప్పక ఉంటాయి. ఎవరికి? దేవుని పిల్లలకే. దయ్యం పిల్లలకు, సాతాను పిల్లలకు శ్రమలంటే తెలియదు, శోధనలంటే తెలియదు. శోధన అంటే ఏమి, శ్రమలంటే ఏమి, పరిశోధన అంటే ఏమి ప్రభువునందు విశ్వసించిన వారికి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే వాక్యముతో స్నేహము, వాక్యముతో సహవాసము, సంఘముతో సహవాసము, వీటన్నిటిలో వాక్యము చేత హెచ్చరిక నొందుతారు కాబట్టి, వాక్యాన్ని చదువుకుంటారు కాబట్టి, వాక్యమును వింటారు కాబట్టి, దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి హృదయంతో వాక్యం మాట్లాడుతుంది. మనకు మనముగా తెచ్చుకునే శ్రమలు వేరు, తెచ్చుకునే శ్రమలు వేరు. మన స్వబుద్ధి మీద ఆధారపడి, మన స్వనీతి మీద ఆధారపడి, మన సొంత ఆలోచనల చేత ప్రయాణం చేసి, మన సొంత తలంపుల చేత మాట్లాడి, మన సొంత తలంపులు ఏమై ఉంటాయంటే ఒకరికి పొందదు. మన సొంత తలంపులు, సొంత ఆలోచనలు. దానికి బదులుగా ప్రభువును బట్టి, వాక్యమును బట్టి కనుక మనం నేర్చుకొని మాట్లాడితే అందరికీ క్షేమం ఉంటుంది. అందుకొరకే సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము నేను చదువుతా గమనించండి. 13వ వచనము నుండి, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు?
వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. 17వ వచనం దగ్గర మరలా, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము, సహింపనలవి కాని అనే కాడ ఒక సంఖ్య ఉంది, మీరు చూసి ఉంటారు. ఈ పాటికి మూల భాషలో చేదైన ఈ ఆదివారము ప్రతి మందిరములో ఎక్కడ చూసినా ఒక క్రమం ఉంటుంది. ఏం క్రమం అంటే, మా వద్ద ఈ వర్తమానం ఉంటుంది, ఈ వర్తమానం ఉంటుంది, ఈ వర్తమానం ఉంటుంది అన్ని దేవదూతల ద్వారా బహు చక్కగా మాట్లాడతారు. మా దగ్గర క్రమం ఉంటుంది బ్రదర్ అని అంటారు. సీమల దగ్గర కూడా క్రమం ఉంది. ఏం దగ్గర? బైబిల్ పడిపోతుంది దానిలోనా? సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకపోయినాను, మీరు బుద్ధి తెచ్చుకోండి ఆవిడ దగ్గరికి పోయి అన్నాడు. ఇంకా మా దగ్గర క్రమం ఉందని నువ్వేం చెప్తావు? వాడు క్రమం ఉంది అనేటోడు మోసం చేసేటోడు, అవతలని కలవరపరిచే వాళ్ళు. యేసు క్రీస్తు కంటే ఎక్కువ క్రమం నీ దగ్గర ఉందా? ఇక్కడ ఒక మాట ఉన్నది 17వ వచనములో 2వ లైన్లో, సాత్వికము గలవాడై. దీర్ఘశాంతములో సాత్వికం ఉన్నది. కిందికి వస్తాను నేను. సహింపనలవి కాని మత్సరమును అనే కాడ ఆగం. సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అంటూ 15వ వచనములో ఇప్పుడు చదివిన 13, 14 వచనాలను గురించి మాట్లాడుతూ 13వ వచనములో ఈ జ్ఞానము పైనుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియు నై ఉన్నది. సాత్వికం లేని చోట అక్కక్క అన్నా, సాత్వికము లేని చోట దయ్యపు జ్ఞానం ఉంటుంది. సాత్వికము లేని చోట స్వబుద్ధి ఉంటుంది. ఒకసారి అందరం చదువుకుందాం. ఈ 13, 14 అందరం కలిసి చదువుకుందాం. అవసరమైతే లేచి నిలబడేది కూడా అవసరమవుతుంది. మరి మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఒకవేళ ఈ జ్ఞానము అంటాడు 13, 14 వచనాలను ఆధారం చేసుకొని 15వ వచనములో ఈ జ్ఞానము, త్వరపడద్దండి, ఈ జ్ఞానము మత్సరము, చేదు. ఈ సందర్భంలో 2 హైలైట్ చేస్తాను నేను. మేము, నాను ఎన్ని అక్షరాలు? నువ్వు అడుగుతావని మేము ఊకుంటుమి, అడుగుతావని అంటే లెక్క పెట్టుకుంటుంటాం అన్నట్లుంది. మేము 2 అక్షరాలు కాదు. ఇది ఒకటి అహం. మేము తప్ప. మేము లేక మాలో, మేము అనే కానీ మాలో కూడా వస్తుంది. ఈ మాటలు ఎవరిలో ఎక్కువైతే కనబడుతుందో అక్కడ సాతాను ఉన్నాడని, భూ సంబంధమైన జ్ఞానమని
ఆత్మీయులు గ్రహిస్తారు, మనోనేత్రం తెరవబడిన వారు. నేను మనోనేత్రముల గురించి పాట పాడనండి, కానీ చాలా ఆలోచిస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది పాట పాడతారు, నా మనోనే, అది పాడతావు అక్షరానుసారంగా. తెరవబడిన మనోనేత్రంలో సాత్వికం కావాలి, తెరవబడిన మనోనేత్రంలో శ్రమలు ఉండాలి, తెరవబడిన మనోనేత్రంలో దీన మనస్సు ఉండాలి. సాత్వికము, దీన మనస్సు, ఓర్పు ఎవనికి దూరంగా ఉండదండి, ఎవనికి దూరంగా ఉండదు. అందుకే తీయద్దు 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు అన్నాడు, దేవదూతల భాషలు మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే, కాల్చబడుటకు శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే, యేసుక్రీస్తు ప్రేమను ఈ పొద్దుటికి ఎవడు సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చినోడు లేడండి. జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులు మొదలుకొని వాళ్ళ నుంచే సంఘాలు చీలికలైండేది. ఇక ఈ లోకం ఏం చేసేది, గొప్ప సేవకులు అంటారు దేవుని కంటే గొప్పోళ్ళని. నా గొప్పోళ్ళు ఏడు చెప్తే వాళ్ళ కాళ్ళ కింద ఉండడం. నేను యేసయ్య కాళ్ళ కింద ఉంటాను, నువ్వు యేసయ్య కాళ్ళ కింద ఉన్నావా? యేసయ్య చేతుల్లో ఉన్నావా? నేను ఎవరికి సెల్యూట్ కొట్టను అంటే వందనాలు పెట్టకూడదని కదా దీని ఉద్దేశం. వాని మాటలకు రాజీ పడను, నేను యేసయ్య మాటలకు మాత్రమే రాజీ పడతాను. ఎందుకు రాజీ పడతానంటే, యేసయ్య నా సృష్టికర్త, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను వెతికాడు, నన్ను ముద్దాడాడు, తన భుజాల మీద వేసుకున్నాడు, నా కొరకు ఎంత శ్రమ పడ్డాడు. బోధకులు ఎవరు శ్రమ పడ్డారు నా కొరకు? బోధకులు ఎమ్మడెళ్ళనీక వాళ్ళు చెప్పిన మాటలు వినడానికి. యేసు అంటావు, నీ ఆధిపత్యం చూపిస్తావు. నువ్వు రక్తం గారిస్తావు అంటావు, నీ ఆధిపత్యం, నీ రక్తంలోని గుణలక్షణాలను చూపిస్తావు. నువ్వు ఆరాధన అది కాదండి. సాత్వికం అంటే అర్థం ఏంటి? నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఇక్కడ 13వ వచనంలో ఏమంటాడు? ఒకరు చదవండి, 13వ వచనం 3:13, యాకోబు 3:13. మీలో జ్ఞాన వివేకంలో గలవాడేవాడు. ఆగు సుగుణమ్మ, ఆ కుర్చీ మీదకి లేచిపో. నువ్వు లేచిపోతావా, నన్ను రమ్మంటావా? నన్ను ఆడ కూర్చొని పెట్టొస్తానండి. పట్టుకోపో, లేచి ఆడ కూర్చొని పెట్టి రాపండి. ఎవరైనా నిద్రపోతే ఆటికోపోండి. నీకు కూర్చోవడానికి వీలు కానప్పుడు కుర్చీలు ఉన్నాయి, పోయి కూర్చోపండి. దేవమ్మ జాగ్రత్త, నువ్వు అద్దాలు పెట్టుకొని మోసం చేసేది పోతావా ఇప్పుడే వాటికి? లేకుంటే కారం తెచ్చుకో, జాన్ కింద వేసుకో. నీకు వేసుకుని రాకపోతే పిల్లలు వేస్తారు. చదువు 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై. ఏముండాలి? జ్ఞానంతో కూడిన. అరే అది రైటే, అది ఉందంటున్నావు, కానీ యువతలు ఏముండాలి? సాత్వికము. సాత్వికము. మోసే సాత్వికము 6 లక్షల జనాంగాన్ని నడిపించుటకు ఉపయోగపడింది. ఎన్ని లక్షలు? 6 లక్షలు. దానిలోనా చదివేదని ఉంటే ఇంటికాడ చదువుకోండి. ఇప్పుడు బాగా చూడండి, బాగా శ్రద్ధ తీసుకోండి. మోసే సాత్వికము 6 లక్షల జనాంగం, ఒక సైన్యమే మోసే సాత్వికం. మరి ఆయన ఒకడే 6 లక్షల జనాంగాన్ని నడిపించుటకు ఆ సాత్వికం ఉపయోగపడితే, నీ సాత్వికం కనీసం ఒక్కడైనా సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. ఇంకా అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము వివాదాలు ఉంచుకొనిన వారైతే. ఎక్కువ మాట్లాడద్దు, అచ్చపడద్దు అంతే, ఎక్కువ మాట్లాడద్దు. ఇంకా ముందుకి, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఇది కష్టమే. 15వ వచనం. ఈ జ్ఞానము అంటే ఇప్పుడు చదివినవన్నీ, ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏ జ్ఞానము? దయ్యముల. ఏ జ్ఞానము?
దయ్యం అంటే సాతానే. ఇంకా ఏమంటాడు చూద్దాం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును? మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. దయ్యపు జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం తాము లోబడదు, ఎదుట ఉన్న వారిని నడవనివ్వదు, లోబడనివ్వదు. సాత్వికము గలవాడై నేను శ్రమల పాలై దీనుడనైతిని. క్రిందికొస్తే 17వ వచనము అందరూ చదవండి. 17వ వచనం అందరూ చదవండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. సమాధానము చేయు వారికి సమాధానము ఇష్టపడును. పైనుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పైనుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, వాక్యం అక్కడ ఉండాలి. నువ్వు ఏడుదో చెప్తే కుదిరేది కాదు. చాలామంది యాక్షన్ చేయనికే గలబడ్డారు. యాక్షన్ అంటే మీకు తెలుసు కదా అన్న, యాక్షన్ అంటే తెలుసు కదా. బైబిల్ తగిలించుకునేది, తెల్ల బట్టలు వేసుకునేది, మూతికి మీసాలు లేకుండా ఉండేది. మూతికి మీసాలు లేకుంటే సాత్వికులే. అమ్మలకు కూడా మీసాలు లేవు. ఎన్ని రంకులు, ఎన్ని కొట్లాటలు. చాలామంది నున్నగా పెట్టుకుంటారు మూతిని. అంటే మేము ఇట్లా టొల్లము అని. హృదయములో గర్వం అనే మీసం తీసేయి. సాత్వికం ఉందా నీకు? సాత్వికం ఉంటే నన్ను ఇడిచి దూరంగా ఎందుకుంటావు? సాత్వికం ఉంటే నన్ను విడిచి దూరంగా ఎందుకుంటావు? నాతో ఎందుకు మాట్లాడవు? నాతో ఎందుకు కలవవు? అయితే పైనుండి వచ్చు జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము వేరు, పైనుండి వచ్చు జ్ఞానము వేరు. చూద్దాం మరొకసారి 17వ వచనం. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి ఏమి? పవిత్రమైనది. ఇది ఉందా నీ దగ్గర? రెండవది తర్వాత సమాధానకరమైనది. ఇంకెందుకు పక్కకుంటావు? నువ్వు నాకంటే ఎక్కువైనోడవా? మా అమ్మ కన్నట్టే నిన్ను కనింది. దావీదు మొత్తుకున్నట్లే నువ్వు మొత్తుకుంటున్నావు. ఇంకా ఎక్కువేముంది? పోయి ఒగురు చూపిస్తావు. ఎక్కువేముంది? ఇంకా ఉందా సమాధానము? అక్క, రేపు పండగ వస్తుంది, క్రిస్మస్ పండుగ. తిండి తీర్థం తప్ప ఏడుది ఉండేలేదు. ఈడే కాదు, నువ్వు గుడూరు కన్నబో, ఆ ఊరు కన్నబో, తిండి తీర్థం తప్ప ఏముండేలేదు. క్రిస్మస్ అంటే సమాధానము. నీకు ఏది లేదో అది ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నీ భారం ఆయన భుజము మీద ఉంది. ఆయన బలవంతుడు, బలహీనుడైన నిన్ను, బలహీనుడనైన నన్ను, మనలను బలవంతులు చేయుటకు మొట్టమొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది. పలకండి. రెండవది ఏమి? సమాధానకరమైనది. మూడవది మృదువైనది. మృదువైనది. నాలుగవది సులభముగా లోబడినది. లోబడేదే లేదన్నా. వీళ్ళే దేవుళ్ళు అయ్యారు కొంతమంది అక్కడక్కడ. బైబిల్ తెలుగులో లేకపోతే ఎవరిని పొందనిచ్చేటోళ్ళు కాదు. ఇక్కడ కూడి ఉన్న మనం ప్రశ్న వేసుకుందాం. పవిత్రత ఉందా? సమాధానం ఉందా? మృదుత్వం ఉందా? ఎవరైనా ఏదైనా చెప్తే మంచి మాటల విషయంలో సులభంగా లోబడేది ఉందా? కనికరం ఉందా?
పక్షపాతం లేకుండా ఉన్నావా? వేషధారణ లేకుండా ఉన్నావా? 18 సమాధానం కలిగి ఉన్నావా? పైనుండి వచ్చు జ్ఞానం ఇది, పైనుండి వచ్చు జ్ఞానం. అయితే పిల్లరా, 5:30కు టీవీ ఆన్ చేశాను. క్రిస్మస్ సందేశాలు వస్తున్నాయి. ఒక యవనస్తుడు 6 నుండి 7 వరకు గంట సేపు మాట్లాడతాడు. ప్రతి ఆదివారం గంట సేపు. ఆ ప్రసంగం అంతట్లో ఏముంటుందంటే స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు, ప్రసంగం అయిపోయే వరకు ప్రతిదానికి అంట, పుట్టానంట, వచ్చానంట, దేవదూత చెప్పానంట, అక్కడ దండి కూర్చునింటారు అతని ముందు. మరి ఒక ఫోటోలు పెట్టింటారు, ఏమో నాకు తెలియదు. కానీ నాయన అంటా అంటా అని తంటాలు ఎందుకు పెట్టుకుంటారు? అంటా అంటా అంటే నీకు ఏది తెలిసినట్లా ప్రతిది అంటా అంటే? నేను శ్రమల పాలై, 5వ వచనం మళ్ళీ చదవండి. నేను శ్రమల పాలై మోషేను గూర్చి వాళ్ళ కుటుంబీకులతో దేవుడే మాట్లాడాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం తీయండి. ఆరాధన, అందరు చిన్నగా లేతాం పాడుకుంటా. ఆరాధన, అందరు చిన్నగా లేతాము. ఆత్మీయమైన ఆరాధన, చిన్నగా పాడుకుందాం. ఏం మనం ఎవరు నడుస్తారా? ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధనలో పాలు పొందే ప్రతి బిడ్డ పైనుండి వచ్చు జ్ఞానం కలిగి ఉండాలి. పైనుండి వచ్చు జ్ఞానం. సమరయ స్త్రీ యేసు క్రీస్తుతో సంభాషణ చేస్తున్నప్పుడు, అమ్మ నీ భర్తను తోలుకొని రాపు అంటే విధేయతగా మాట్లాడింది. అయ్యా నాకు భర్త లేడు. ఏదేదో గుణగలే ఆమె, నాకు భర్త లేడు. సులభముగా లోబడి ఉన్నది. అక్కడ చాలా మృదువైన సంభాషణ, ఇష్టమైన సంభాషణ. అక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నది. ఇద్దరికి, పరిశుద్ధుడైన యేసుకు ఆ పాపికి ఆరాధన జరుగుతూ ఉన్నది. ప్రభు వర్తమానం అందిస్తున్నాడు సమరయ స్త్రీని గురించి. అయ్యా నాకు ఇవ్వు అంటుంది ఆ జీవజలం. ఆడ బల్ల లేదు, ఆడ రొట్టె లేదు, ఆడ మందిరము లేదు. యథార్థంగా మాట్లాడింది. ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ, ఎంత క్లియరెన్స్ అండి. 28వ వచనంలో ఆ మాట చదవండి ఎవరైనా. 4:28 యోహాను సువార్త 4:28. ఆగమ్మా, అది ఇంతే చదవాలి. ఏమన్నది ఆమె? స్పష్టంగా అనాలి ఆ మాటను. నేను చేసినవన్నీ 6 మందితో కాపురం అంటే ఏమేం చేసిందో ఆమె. ఎప్పుడెప్పుడు ఎవరితోనో పటాపంచలైపోయింది. వెలుగు రాగానే చీకటి పారిపోయింది. ఆమె హృదయంలోని తెరలన్నీ కూలిపోయాయి. చీకటి పునాదులన్నీ కూలిపోయాయి. నేను చేసినవని, ఇది యథార్థం. ఆరాధనలో ఇది సత్యమైన మాట. ఇది సత్యంతో కూడిన ఆరాధన. ప్రభు ఆమెకు బోధిస్తున్నాడు. ఆమె తిప్పుతూ ఉన్నది. నేను చేసినవన్నీ, చాలా మాట. నేను చేసినవన్నీ. పైనుండి వచ్చు జ్ఞానానికి వచ్చింది ఆమె. మొదట భూ సంబంధమైన జ్ఞానంతో బ్రతికింది. ఈ 2వ ఆదివారం పునరుత్థాన దినమందు ఇక్కడ కూడిన వారందరిలో నేను చెప్తున్న మాట ఏమిటంటే,
నీకు శ్రమలుంటే దేవునికి స్తోత్రం చెప్పు. ఆ శ్రమలు దేని కొరకు వస్తాయంటే ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికే, ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికే. ఇంకా శ్రమలు వస్తాయి నువ్వే లోపం లేకున్నా. ఇతరులకు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు వాడుకుంటాడు, యోబు యొక్క విశ్వాసమును వాడుకున్నట్లుగా. ఇంకొకటి, నిన్ను హెచ్చించడానికి కూడా శ్రమలు వస్తాయి, అందులో నిలకడగా నిలవాలి. కాబట్టి మనము పాడుకుంటూ కూర్చుందాము. అవసరమైతే మరొకసారి చూద్దాం, కండ్లు ఏమేమి పనిచేస్తాయో చూసి దాన్ని బట్టి మరొకసారి లేదాం. కూర్చుందామండి. మహనీయుడైన మహారాజుకు 12వ అధ్యాయం చేయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం తీసిన వారు చదవండి. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక, అవును, అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. ఇంకా వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆగుదాం. ఈ సాత్వికత అనేది అతడు ఎన్నేళ్ళు నేర్చుకున్నాడంటే కష్టపడి 40 ఏళ్ళు నేర్చుకున్నాడు. 40 ఏళ్ళు ఇక ఈ కోవలోనే, ఈ ఫిల్టర్లోనే 40 ఏళ్ళు. ఎందుకంటే 40 ఏళ్ళు ఆ ప్రజలను బయటికి తీసుకొని రావాలి. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలా శ్రమపడి నేర్చుకున్నాడు ఆయన, చాలా శ్రమపడి. శ్రమలలో దీనత్వం ఉంటుంది, శ్రమలలో దీనత్వం ఉంటుంది, శ్రమలలో ఓర్పు ఉంటుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చదవండి. లేవికి ముని మనుమడును, కహాతుకు మనుమడును, ఇస్సాహారు కుమారుడవు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబిరాములను, ఫెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుతున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఈ సాగిలపడెను అనే మాట అందరు చదవండి, గట్టిగా చదవండి. సాగిలపడెను. ఏమి పడెను? సాగిలపడెను. ఈ సాగిలపడే మనస్సు కలిగి ఉండడానికి 40 ఏళ్ళు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు శ్రమలలో సాగిలపడెను. సాగిలపడెను ఇది దీనత్వము. సాగిలపడెను ఇది ఆరాధనా స్వభావము. సాగిలపడెను మెత్తని మనస్సు. సాగిలపడును దుఃఖకరమైన మనస్సు. సాగిలపడెను విరిగి నలిగిన మనస్సు. అక్కడ ఏం మాట్లాడలేదు, సాగిలపడెను. ఇది ఆరాధన స్వభావము, మెత్తని స్వభావము. మనం ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథం తీయండి. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 25-23 వచనం ఏమని ఉన్నది? దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి, నమస్కారము చేసే మనస్సు దీనత్వమును బట్టి వస్తుంది. సాష్టాంగ నమస్కారము చేసి ఏం పట్టుకొనేను? పాదములు పట్టుకొనేను. ఒక మాట అండి, లూకా సువార్తలో ఒక మాట 39, 10:39
10:39. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎవరి పాదాలు? యేసు పాదములు. చెప్పాలి అందరు, ఎవరి పాదాలు? ఈమె ఏ జ్ఞానము పొందినది? ఈమె ఏ జ్ఞానమును పొందినదండి? మీకు తెలియదు ఆ మాట. తెలిసింటే గట్టిగా చెప్పిందరు. అర్థమైన మాట గట్టిగా చెప్తారు, అర్థం కాదు అయితేనే ద్వంద్వ వైఖరి. చిన్నగా పలుకుతారు, లేకుంటలేదు. అది ఏందనేది కూడా అర్థం కాదు. నేను మళ్ళీ అడుగుతాను, ఈమె ఏ జ్ఞానమును పొందినది? అబిగయీలు ఏ జ్ఞానమును పొందినది? మోషే ఏ జ్ఞానమును పొందినది? మొట్టమొదట పవిత్రమైనది, కలంకము కలగకుండా, ఆపద కలగకుండా తాను మంచి ఆలోచన కలిగి తనకు కీడు రాకుండా చూసుకుంటుంది. పవిత్రమైనది. ఆ పనివాడు చెప్పేలోగా నాబాలు యొక్క పనివాడు అబిగయీలు దగ్గరికి వచ్చి భర్త యొక్క గుణలక్షణాలని చెప్తున్నాడు. మన యజమాని పనికి మాలినోడు, ఎవరిని మాట్లాడనీయడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో, దావీదైతే కత్తులు పట్టుకొని వస్తున్నాడు, మనమంతా నాశనం అయిపోతాం. చూడండి ఆ మాట ఎంత మంచిగా ఉన్నది. 25:4 నుంచి. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర చేస్తున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి, ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుగా జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబిగయీలు, ఇప్పుడు నాబాలు ఏ జ్ఞానం కలిగి ఉన్నాడు? నాబాలు ఏ జ్ఞానము కలిగి ఉన్నాడు? భూ సంబంధమైన జ్ఞానం. క్షేమం ఉండదు అక్కడ, సమాధానం ఉండదు అక్కడ, అన్యోన్యత ఉండదు అక్కడ, ప్రేమ ఉండదు అక్కడ. ప్రేమ నాశనం అయిపోతుంది, సమాధానం నాశనం అయిపోతుంది, వెలుగు కొట్టుకొని పోతుంది, చీకటి ఆవరిస్తుంది. దయ్యాల వలె అరుపులు, కేకలు, ఒకరినొకడు కొట్టుకోవడం, గుద్దుకోవడం, అవసరమైతే కొంపనే కూల్చివేసుకోవడానికి ఆధారం అవుతుంది భూ సంబంధమైన జ్ఞానం. ఈనాడు క్రైస్తవులు గుంపులు తయారైన ఎవరికి నెమ్మది ఉందండి? ఈడొక బల్ల, ఆడొక బల్ల, ఇంకొక తానొక బల్ల, ఇంకొక తానొక బల్ల. యేసుక్రీస్తు ఒకడే, ఎవడు అడిగేటోళ్ళు లేడు. నాబాలు లాంటి జ్ఞానం ఇది. ఇక్కడ కొన్ని లక్షణాలు చూడండి. 10వ వచనం ఒకటి చదవండి ఎవరన్నా ఎవరు గట్టిగా. దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? ఎర్రుగని వానికి ఇత్తునా. ఎంత కఠినమైన మాటలండి. ఇప్పుడు కూడా ఏదైనా సందర్భం వస్తే సంఘాలలో మాట్లాడుకునేది ఏమిటంటే నాబాలు లక్షణాలే. వాడేం చేస్తాడరా, వాని వాళ్ళు సరిగా లేరురా, మేమే సరిగా ఉండేది, మేమేరా మా జరగలరా. చాలామంది ఈ లక్షణాలతోనే ఉన్నారు. సైతాను ఆరాధనలు జరిగేది ప్రేమ లేని చోట, మృదుత్వం లేని చోట, సమాధానం లేని చోట సైతాను ఆరాధనలే, ఏ అనుమానము లే. అయితే ఆ పనివారు ఏం చెప్తున్నారు అబిగయీలుతోనంటే, ఇంకొకటి చదవండి 14వ వచనం. ఇంకొకటి చదవండి అంటే ఇంత ఆలస్యమా? ఎట్లా మాట్లాడాను? కఠినముగా మాట్లాడాను. చాలామంది కఠినంగా మాట్లాడతారు, అది అతుకుపడదు. మళ్ళీ ఆ మనిషి దగ్గర ఉన్నాడు, మరొకసారి రాడు. మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదుత్వము అనే మాట మనం చదువుకున్నాం. యాకోబు 3:15లో చూస్తే, 17వ వచనంలో కూడా చూస్తే, యాకోబు 3:15
పవిత్రమైనది, ఇంకా ఏమి మృదువైనది. నాబాలులో మృదుత్వం కనబడుతుందా? అకే అన్న నాబాలులో మృదుత్వం యేసయ్య ఎవడు? దావీదెవడు? ఎరగనోనికి నేను ఇస్తున్నా, నా మాంసము నా పన్నులకు ఉండింది. వాళ్ళు పని వాళ్ళు అంటారు, అయ్యా వాళ్ళు మాకెంతో సహాయం చేసినారు అని. అయితే నాబాలు మృదుత్వం లేనివాడు, అబిగయీలులో మృదుత్వం ఉన్నది. స్త్రీనే. చాలామంది స్త్రీలు యుక్తి కలిగి ఉంటారు, నేను బాగా గమనిస్తున్నా. వాళ్ళ యుక్తి ఇంత అని కాదండి, ఆ యుక్తి అంతా అవ్వను పోలిన వాళ్ళే. ఏం కాదు తినమారంటే తినింది, తంట తెచ్చిపెట్టింది పొద్దుటికి. ఇంట్లో నెమ్మది లేదు, అన్నీ సమస్యలే. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, కఠినంగా మాట్లాడతాడు. అబిగయీల దగ్గరికి వచ్చింది అది పంచాది. వాళ్ళు చెప్తున్నారు, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి ఎక్కడ వచనము, 17వ వచనం. ఇంకోరు చదవండి అమ్మా, ఇంకోరికి ఏంటి అవకాశము? ఇందులోన వినేది ఉంది, విశ్వాసంలో బలపడేది ఉంది, చదివేది ఉంది, నేర్చుకునేది ఉంది. ఊగ కూసుకొని పోనీకి రాలి, ఇవన్నీ చేసుకోవాలి. మరి మీరు ప్రత్యేకంగా రాలేరు కదా. మళ్ళీ ఇప్పుడు ఆరాధన అయిపోయినాక ఊర్లోకి వెళ్ళిపోతే అంత దూరం నుంచి మళ్ళీ రాత్రి ఎవరు నడిచి వస్తారు? ఆ ఊరు నుంచి ఈ ఊరికి రాత్రి రావాలంటే ఎంత కష్టం. బట్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 17వ వచనం చదవండి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు. ఇప్పుడు నేను చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. అది నువ్వు బహు జాగ్రత్తగా ఆలోచించాలి. భూ సంబంధమైన జ్ఞానంలో మృదుత్వం ఉండదు, సమాధానం ఉండదు. భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు నాబాలు, కృతజ్ఞత లేనివాడు, మేలును గుర్తుపట్టని వాడు, దూషించేవాడు, కఠినముగా కత్తుల కంటే హీనంగా మాట్లాడేవాడు, గుండె పగిలిపోయే మాటలు, అతుకుబడని మాటలు, నిరుత్సాహపడే మాటలు నాబాలు స్వభావము. ఇది నీకుందేమో చూసుకో. ఈ సమయంలో నేను శ్రమల పాలై ఏమైతిని? 17వ వచనంలో 17వ వచనం. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఓకే, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనేడు. అందుకు అబిగయీలు, సరే ఇంకా ఆమె సిద్ధపడ్డ అంతటిని బట్టి చూస్తే అవునండి, నాబాలు భార్యకు ఎంత వ్యత్యాసం ఉంది. నాబాలు జాగ్రత్త పడవలసిన వాడు, నాబాలే జాగ్రత్త తీసుకోవాలి కీడు రాకుండా. వారిని ఇంకా ధైర్యపరిచయ్యా, మీరు ఉండటం మాకు మంచిది, కొద్దిగా మమ్మల్ని త్వరగా ఇడిచిపోవద్దండి అని కూడా చెప్పవలసిన మాట నాబాలుకు ఉండాలి లెక్కకు. కానీ పనంతా చెడగొట్టాడు. అయితే అబిగయీల పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందింది. 15వ వచనంలో మొట్టమొదటేమి? అయ్యయ్యో బైబిల్ చదివే వాళ్ళు ఒకటేనమ్మ, మీరేమిటికి వచ్చారా? పదైదవ వచనం ఏది? 3:15 యాకోబు. ఇంకా ఇప్పుడు అన్నీ నెగిడినాయి. ఇప్పుడు నాబాలు ఇంటి మీదకి వివాదము, మత్సరము, ఇక ప్రతి నీచ కార్యము. ఇంకా ఆయన పద్ధతి చూస్తే చూడండి, అదే 25లోనే, మొదటి సమయాలు 25లోనే 36వ వచనం.
విన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతను రాత్రి వలె తీసుకొని పోయెను. 10 దినమైన తర్వాత యెహోవా నాబాలును కొత్తగా అతడు చనిపోయాను. భూ సంబంధమైన జ్ఞానమునకు మేలు లేదండి. అబిగయీలులో పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైనది, సులభంగా లోబడినది, కనికరంతో కూడినది. ఆరాధన భక్తులకు ఇది అవసరం అండి. ఆరాధన భక్తులకు ఇది అవసరం. స్తుతులు చెల్లిస్తాం. జీవితం అలా ఉండొద్దు. స్తుతులు చెల్లిస్తాం మంచిదే, మరి జీవితం అలా ఉండొద్దు. సమరయ స్త్రీ స్తుతులు చెల్లించలేదు కానీ ప్రభువుని అంటిపెట్టుకొని జీవితం గడిపింది. మరియమ్మ యేసు పాదాల దగ్గర కూర్చున్నది. యేసుక్రీస్తుకు సాదృశ్యము దావీదు. అబిగయీల దావీదు పాదాల దగ్గర సాగిలపడ్డది. ఇప్పుడు కీడొస్తూ ఉంది, ఆమె సాగిలపడి విధేయత కలిగి లోబడి ఆ కీడును తప్పించుకున్నది, నిత్యనాశనం తప్పించుకున్నది. కానీ నాబాలు తప్పించుకోలేదు. ఈ సందర్భంలో మృదువైన మాట ఏమిటిని చల్లార్చదు? సామెతలు 15 చూడు తీయండి. సామెతలు 15 అక్కడిక్కడ చూస్తారా? మీ ముందు బైబిల్ లేదా? సామెతలు 15 నాబాలు మాట ఎటువంటి మాట? కఠినమైన మాట, నొప్పించు మాట. ఆడ ఉంది కదా, కోపము రేపును. చాలామంది సంఘములో కోపంగా మాట్లాడతారు. నొప్పించు మాట. అబిగయీలు మాట మృదువైన మాట. ఇతన్ని లెక్క పెట్టద్దు, ఇతన్ని చూడొద్దు, నువ్వు పంపినలో నాకు కనపడలేదు. ఆరాధిస్తుంది, తప్పిదాలు ఒప్పుకుంటుంది. ఆమె ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, దుష్టుడైన ఈ నాబాలును నువ్వు లెక్క పెట్టవద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నుండి ప్రియులరా, మనం నేర్చుకున్న మాట ఏమిటంటే, అబిగయీల కొన్ని లక్షణాలు కలిగి ఉన్నది. 25వ అధ్యాయము మొదట్లో చూస్తే అబిగయీల గుణలక్షణాలు కొన్ని ఉన్నాయి. చూడండి. అబిగయీల సుబుద్ధి గలదై, రూపసి, సత్క్రియలు, సుబుద్ధి, సుజ్ఞానము, సుబోధ వలన వస్తుంది. తిమోతి పత్రికలో ఉన్నది, సుబోధ వలన మాగా పెంపారచు ఆరోగ్య సంబంధమైన బోధ. అన్నా, శ్రమలుంటే తొందరపడద్దు, కలవరపడద్దు, దీన మనస్సు వస్తుంది. ఇంకా చోట కీర్తనాకారుడు ఇలాగ అన్నాడు. చూడండి, 40వ కీర్తన 17వ వచనం, 40వ కీర్తన 17వ వచనం. నేను ఏమి పాలు? స్త్రీలలో నేను అడుగుతున్నా, శ్రమలు ఎక్కువ ఎవరికి ఉన్నాయమ్మా? మీకు చేతులు ఎత్తండి. అయ్యా, మా ఇంట్లో శ్రమలు ఎక్కువ ఉన్నాయని చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తకపోతే శ్రమలు లేవని అర్థం. ఇంకంతే కదా, అంతే కదా. నేను మిమ్మల్ని అడుగుతా, శ్రమలు మీ ఇళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఇవాళ ముందు తక్కువ అవుతామనే. నాకైతే అన్ని శ్రమలే. ఆయన ఏమంటున్నాడు? మనం చదువుకున్నాం కదా ఇప్పుడు 40వ కీర్తన 17వ వచనంలో. అందరూ చదవండి గట్టిగా. దీనత్వము ఆ శ్రమలు ఏమి తీసుకొచ్చినాయి? ఆ శ్రమలుంటేనే నువ్వు నేర్చుకున్నది. ఎవరితో జగడమాడు, ఎవరితో కొట్లాడు, నోరు ముచ్చుకొని ఇంటికాడు ఉంటావు. ఒక ఆమె అంటుంది, మా అతనికి ఇప్పుడైతే జరిపాయి. ఏం పాప అట్లా అంటావు అని అంటే, మొన్న చలి జ్వరం వచ్చిన కాడ నుంచి లేకుండా అయిపోయాడు, ఆడ చూసిన నొప్పులు అంటాడు, లేకపోతే ఆసాందులు అరుస్తుండే. నాకు ఇప్పుడు నెమ్మది ఉండదు, ఊపుసుకున్నాడు. ఏ ఊరు జోలుపాడు.
ఏమొచ్చినందుకు? చలిజ్వరం వచ్చినందుకు. ఏమొచ్చినందుకు? పై నొప్పులు వచ్చినందుకు. శ్రమలు ఎంత ఉంటే అంత మంచిది. నేను ఈ మధ్య టీవీలో అతను చాలా ఓల్డ్ పెద్ద మనిషి, బాగా రంగురంగుల కోట్ వేసుకుంటాడు. ఏమో నాకు అర్థం కాదు, ఈ కోట్లు ఏమో ఏం లేదో, కోట్ లేకుంటే బైబిల్ చదవబుద్ధి కాదేమో. చాలా విచిత్రం, లోకానికి వేషాలు వేస్తారు బాగా పెద్ద పెద్దోళ్ళు. ఏం పెద్దోళ్ళు? వాక్యం కంటే పెద్దోడవా నువ్వు? కడగబడిన పాపివే కాదా? ఓ మాట అడుగుతున్నా, ఇక్కడ చూడే బాబు, యూత్ నాకెళ్ళి చూడండి. యుద్ధం చేసేటందుకు సత్క్రియలు అవసరం అండి. దావీదు గొలియాతు మీదకి అన్ని దొడుక్కొని పోలేదు, నేను చేయలేను అన్నాడు. చిన్న చిన్న పిల్లలండి కోట్ వేసుకునేది చెప్పేది, మళ్ళీ డిజైన్ డ్రెస్సు. ఏం వాక్యం చదవనికి రాదా? చెప్పనికి రాదా? బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు కేకలేసి చెప్పారు యేసుప్రభు ముందు వాక్యం. ప్రత్యేకమైన డ్రెస్ ఏం దొరకలేదు. లోకరక్షకుడు మరియమ్మ గర్భంలో పుట్టడానికి ప్రత్యేకమైన డ్రెస్ ఏం దొరకలేదు. యోగ్యురాలు, సుందరవతి, సుబుద్ధి కలిగినది, ఇదే ప్రభువు కావాల్సింది. అంత ఉండి కూడా ఇట్లా జ్ఞాపకం చేసుకుందాం. మీకు నేను చెప్పే మాట జ్ఞాపకం అయితే ఎంబడే వాక్యం మీదకి వెళ్ళాలి. వివేకము లేని సుందర స్త్రీ, సుందరమైన స్త్రీనే, అందగత్తెనే, పలువరుస చక్కగా ఉంది. చాలామంది అండి, ఇక చాలామంది సింగర్స్ అని టీవీల్లో చూపిస్తారు. ఆ ఎంట్రకలు కొన్ని ఇట్లుంటాయి. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత ఇద్దరు స్త్రీలు పాటలు పాడతారు. ఎంటకలు ఇట్లా ఇడవోసుకొని అంత యూత్ మాదిరి, వాళ్ళకు ఒక్కొక్కరికి 4-3 పిల్లలు ఉంటారేమో, వాళ్ళ వయసును బట్టి చూస్తే అట్లా కనపడుతుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే అంత అంగం. ఏడుదండి ఇదంతా? దేవునికి మహిమకరమైనదా? దేవునికి మహిమకరమైనదా? ఆయన ఏ సత్రంలో పుట్టాడండి? ఆయన ఏడబండ పెట్టారండి? రాజుల రాజు, ప్రభువుల ప్రభు పండుకోవడానికి పుట్టినప్పుడు స్థలం లేదే దాచడానికి. ఒక దీనురాలు గర్భంలో ఆయన పుట్టాడే. అందుకొరకే మనకు శ్రమలు. మీరు ఎంత మోస్తారో అంతే పెడతాను నేను, ఎక్కువ మోపున్నది ఆయనకు తెలుసు ఆ మాట. మొన్న యవనస్తుడు వర్తమానం తీసుకోవడానికి 11:30 టైంలో వాళ్ళ ప్రోగ్రాం వచ్చింది, చూసిన అంత పాము కుసుంలాగా మెరుస్తుంది. అంగే బంద్ చేసి ఇడిస్తే డ్రెస్ వేసుకోవాలనా? ఆ డ్రెస్ లేకపోతే పాపకి క్షమాపణ లేదా? ప్రజలు వినరా? ప్రభు కోరేది దీన మనస్సు. ప్రభు కోరేది దీన మనస్సు. ఇక 2-3 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 40వ కీర్తన 17వ వచనం అందరూ చదవండి ఒకసారి. నేను శ్రమల పాలై దీనుడనైతిని. అందుకే కీర్తనకారుడు బాగా స్పష్టంగా ఏమొప్పుకున్నాడంటే, నాకు శ్రమలు లేనప్పుడు ఆ బెత్షెబాను మిద్దె మీద నుంచి చూడక మునిపే గనక శ్రమలు వచ్చింటే దావీదు చాలా ధన్యుడైతుండండి. ఆ నిందనే ఆయనకు లేదు. శ్రమలు లేనప్పుడు నేను తొలగితిని అన్నాడు. చూడు 119:67. శ్రమ కలుగక మునుపు, అందరూ చదవండి బుజ్జి, చదవండి అమ్మ, అందరూ చదవండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యములను నడుచుకుంటున్నాను. ఏమి కలుగక మునుపు త్రోవ విడిచితిని? శ్రమ కలుగక మునుపు. అక్క చెల్లి, నీకు ఎన్ని శ్రమలు ఉంటే అంత మంచిది. ఆ సేవకుని సంగతి చెప్పాను కదా, అతడు ఏమంటాడంటే, శ్రమలు దూరమగ్గాక మనకు. శ్రమలు దేవుడు పెడితే అది కష్టం, అది మంచిది కాదు. కాబట్టి శ్రమలు పెట్టే దేవుడు కాదు మన దేవుడు అని చెప్తున్నాడు. టీవీ బంద్ చేస్తే ఆ ప్రోగ్రాం. యేసు ప్రభు స్వయాన నోటితో చెప్పాడండి. ఇప్పుడు ఒకే ఇంట్లోనే భార్య భర్తలు, అబిగేలుకి ఎంత తేడుంది, నాబాలుకి ఎంత తేడుంది. ఇంకొక మాట, ఇట్లనే వాక్యం చూడాల్సిన పని లేదు. నేను చెప్తూ ఉంటే మీ మెమొరీ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్నోడు బయట పోయి అంత పోగొట్టుకునే, ఇంట్లో నా పెద్దోడు ఏది పోగొట్టుకోలే, కానీ ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి మాట వినుకుంటూనే ఉన్నాడు. కానీ దీన మనస్సు లేదు. తమ్ముడు ఇంటికి వస్తే చేర్చుకోలేదే. ఈ భాగం అంతా తెలుసా మీకు? బయట నిలబడ్డాడు,
రానాయన ఇంట్లో కంటే రాడు. తమ్ముడు ఇంటికి వస్తే రాడు. ఇప్పుడు తమ్ముడు తాగుబోతానం మానుకొని ఇంటికి వచ్చి వదిన నాకు ఇంత అన్నం పెట్టంటే అన్నకి ఎంత సంతోషమో. మీకు అర్థం కాలే నేను చెప్పినది, అర్థమైందా? మరి ఏం ఒప్పుకోలే. ఇప్పుడు ఒక అన్నకి తమ్ముడు ఉన్నాడు, ఫుల్ డ్రింకరు, 24 గంటలు తాగేటోడు. వదినను కూడా ఎట్లా అంటే అట్లా తిట్టేటోడు. తాగుబోతానం మానుకున్నాడు. వచ్చి వదిన ఇంత అన్నం పెట్టొద్దునే అన్నాడు. వదినకి ఎంత సంతోషమో, అన్నకి ఎంత సంతోషమో. అందులోనే ఏ మనసు వచ్చింది? నిన్ను చూసి అనుకో అనకూడదు. వాడు మళ్ళీ కఠినమై దూరంగా అవుతాడేమో. ఈ మనోనేత్రం తెరవబడి ఉండాలండి నీకు. చాలామంది స్త్రీలు క్రైస్తవ కుటుంబాలను, అంటే క్రైస్తవులు కాదులే, ఒక అట్లా పేరు ఉంటుంది, చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మరి దేవుని ఉగ్రత ఎంత నిలిచి ఉంటుందో, వాళ్ళు నిలబడతారో ఆ ఉగ్రతకు లేదో కష్టంగా ఉంటుంది. ఆ చిన్న కుమారుడు ఇంటికి వస్తే తండ్రి చేర్చుకున్నాడు, కానీ అన్న అయితే ఒప్పుకోడు. తమ్మునికున్న అనుభవం ఎవరికి లేకపోయింది? అన్నకు లేకపోయింది. వాడు ఏమిటిని బట్టి నేర్చుకున్నాడు? అది పొట్టు తినే కాటికి వచ్చిందంటే ఎన్ని శ్రమలు వచ్చినాయి. అది స్వతహాగా నేర్చుకున్నదే కదా, స్వబుద్ధి చేత నాశనం సంపాదించుకున్నదే కదా. మీరు చెప్పరు కానీ ప్రతి ఇంట్లో శ్రమలు ఉన్నాయి, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పండి. నేనైతే ఎక్కువ ప్రభువా నా ఇంటిని శిక్షించే అధికారం నీకుంది, ఎంత త్వరగా దంటే అంత త్వరగా మంచిదని ప్రార్థన చేస్తాను నేను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చేసే ప్రార్థన ఇదే. నా విషయం ఏం చెప్తానంటే, ముందు నన్ను శిక్షించు. దావీదు చెప్పిన మాట అదే. చూడండి 2వ సమూయేలు 2వ సమూయేలు చివరి అధ్యాయం అండి. చదవండి. 2వ సమూయేలు 27, 24, 17. శిక్షించుము. దానిలోనే చదువు. 2వ సమూయేలు 24, 17. ఇంకోరు చదవండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి మీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఎప్పుడైనా ప్రార్థన చేసినవను, నన్ను శిక్షించు ప్రభు అని నువ్వు అన్నావా? ఒక 6 నెలలు అవుతుంది, నన్ను క్షమించు ప్రభు అని వెళ్ళాను నేను. ఏమని? నన్ను క్షమించు ప్రభువా అని నేను అనను. అది బహు సులువు. క్షమించు అనేది బహు సులువు. నేను ఏమంటున్నానంటే, నా తండ్రివి, నా విమోచకుడవు, నా సృష్టికర్తవు, నన్ను శిక్షించే అధికారం నీకుంది. నీ శిక్షను నేను మోస్తానో మైలను నాకైతే తెలియదు. నాకైతే శిక్షయే సరిపోయింది. ఈ శిక్షయే నాకు తగినది. శరీరం మంచిది కాదండి, బహు పనికి మాలింది. చాలా యాక్షన్ చేస్తుంది ఈ శరీరం. ఒక్కొక్కరి దగ్గర ఒక రకం, ఒక్కొక్కరి దగ్గర ఒక రూపం, ఒక్కొక్కరి దగ్గర ఒక రకం మాట్లాడడం, ఒక్కొక్కరి దగ్గర భక్తులు తీరు చేయడం, మరొక చోట అధికారులు తీరు చేయడం, మరొక చోట నీతిమంతులు తీరు చేయడం, మరొక చోట పాపులు తీరు కనపడడం. చాలా విచిత్రం. నేను ఒక మాట చెప్తున్నా, ఏది ఏమైనా శ్రమలు నీకు అవసరమే.
అమ్మా శ్రమలు నీకు అవసరమే, నాకు ఇంకా అవసరం. వాటిలో బాగుపడే అవకాశం ఉంది, వాటిలో దీనత్వం సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు అననీయాను పంపించేటప్పుడు సౌలు దగ్గరికి అననీయ భయపడితే సౌలును గూర్చి నేను ఏం చేయాలనుకున్నానో అది అననీయకు తెలియపరిచాడు. 9:16 అపోస్తల కార్యం 9:16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇంకా అననీయ వెళ్ళి ఆ ఇంటి ప్రవేశించి చాలిక ఎన్ని శ్రమలు అన్నాడు? అనేక శ్రమలు. అమ్మ ఏమన్నారు చదవండి ఒకసారి 16వ వచనం. ఇతనికి నామము కొరకు చాలు. అవి ఏ విధమైన శ్రమలైనా సరే నువ్వు సంతోషపడు అమ్మ, సంతోషపడు. వాటిలో నేర్చుకునే మేలులు చాలా ఉన్నాయి, వాటిలో బాగుపడే లక్షణాలు చాలా ఉన్నాయి, మన బ్రతుకును దిద్దుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి, తగ్గింపు నేర్చుకునేది ఎంతో ఉంది. శ్రమలు అవసరం. శ్రమ కలగక మునుపు ఏమి విడిచితిని? శ్రమలే ఉండింటే ఏం విడిచిపెట్టాడు? అందులోనే నడిచేవాడు. కనుక ఈ మధ్యాహ్న కాలం 2వ ఆదివారంలో శ్రమలుంటే భయపడద్దు, ధైర్యంగా ఉండు. శ్రమలలో నుండి బయటకు వచ్చిన యేసుని ఆశ్రయించు. నువ్వు నేర్చుకున్న పాఠం ఏదో నీకు ధైర్యం ఇస్తుంది. నువ్వు నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక యొక్క అనుభవం అనేకులకు మాదిరిగా నిలుస్తుంది. కాబట్టి పైనుండి వచ్చు జ్ఞానం వేరు, భూ సంబంధమైన జ్ఞానం వేరు. అబిగయీల పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందింది. మార్తా మరియల ఇంట్లో మరియమ్మ పైనుండి వచ్చు జ్ఞానం పొంది యేసు పాదాల దగ్గర ఉన్నది. మార్తమ్మ భూ సంబంధమైన జ్ఞానం, యేసుని పిలిచిన ప్రభువుని పిలిచిన భూ సంబంధమైన జ్ఞానం ఉంది. నాబాలు గద్దింపబడ్డాడు, మార్తమ్మ కూడా గద్దింపబడ్డది. నాబాలు చనిపోయాడు, కృపకాలం కాబట్టి మార్తమ్మను గురించి అన్నాడు, మార్తా మార్తను విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే, అంటే కొన్ని మాత్రమే. మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి అన్నాడు తొలగిపోయి. మరి నువ్వు అబిగయీల్లాగున్నావా, మరియమ్మలాగున్నావా? ఒకసారి ప్రశ్న వేసుకో. నాబాల్లాగున్నావా, మార్తమ్మలాగున్నావా? ప్రశ్న వేసుకో. పైనుండి వచ్చు జ్ఞానం యేసయ్యది, యేసయ్య పాదాల దగ్గర. అవును, ఓ ప్రశ్న ముగింపులో, పాదాలు ఎక్కడున్నాయి? యేసు పాదాలు. మరియమ్మ కూర్చున్నట్టుగా మనం పోయి కూర్చుందామండి. యాడున్నాయి యేసు పాదాలు అన్నా? యేసు పాదాలు ఎక్కడున్నాయి? యేసయ్య పాదాలు. బైబిల్ ఏం చెప్తుందో ఆ తగ్గించుకోవడమే యేసు పాదాల దగ్గర ఉండడం. దీనికి మించి మరొకటి లేదు. ఇది ఎప్పుడు వస్తుంది మనకు అంటే కొలస్సీ 3:15 ఆ చివరి వచనం. నేను ముగిస్తున్నాను కూడా, వచనం కూడా చివరి వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము. అట్లాగా 16 చదువు. మరియమ్ములో ఎట్లుంది? సమృద్ధి. అబిగయీల్లో ఎట్లుంది? సమృద్ధి. నాబాలులో ఏముంది? సమృద్ధి లేదు. మార్తమ్ములో ఏముంది? సమృద్ధి లేదు. ఇక నువ్వు పోల్చుకొని ఇంట్లో ఏముందో, నీ భర్తకు నీకు ఎట్లుందో ఆలోచన చేసుకో. కొంతమంది స్త్రీలు పురుషుల మాదిరి ఆధిపత్యం చేస్తారు. ఇది చాలా శాపం. శపింపబడిన వారైతేనే పురుషులను బాధించేది. పురుషుడు ఎవరి మహిమ అయి ఉన్నారో తెలుసా? పురుషుడు ఎవరి మహిమ అయి ఉన్నాడో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడు ఎవరి మహిమ అయి ఉన్నాడో తెలుసా? 2వ కొరింథీ 11:7. పురుషుడైతే లేదా 2వ కొరింథీ 11:7వ వచనం. అయ్యో తప్పు చెప్పానా? తప్పు సార్, చదవండి. ఏ అధ్యాయం అమ్మా?
మొదటి కొరింథీ చదువు. 2వ కొరింథీ చెప్పాను, క్షమించండి. చాలు. పురుషుడు ఎవరి మహిమ? నీ అదృష్టం దేవుని పోలిక, దేవుని మహిమయ్యి ఉన్నటువంటి యొక్క పురుషుడు నీకు దొరికాడు, సంతోషించు. అక్కడనే కింద చివరిలో 2వ లైన్లో చివర స్త్రీ అయితే చాలు. ఎవరి స్థానంలో వారుండి ప్రభువుని ఆరాధించండి. అబిగైల నాబాలును గౌరవించుకుంటే కనుక చాలా బాధపడవలసి వస్తుంది. నీరాకరా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వ్రేలాడుచు, కరగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకర అంటే అన్నా ఎక్కడ? సిలువలో ఏమయ్యాడు? ఆకారము లేనివాడు. దీన్ని నువ్వు ఆధ్యాత్మికంగా దృష్టిలో పెట్టుకొని చూస్తే రొమ్ము కొట్టుకొనక తప్పదు, ప్రలాపించక తప్పదు. ఎంత ఆశ్చర్యమైన మాట. మరోసారి పాడుకుందాం. అక్షరానుసారంగా వద్దు, నీ ముందు ఆయన ఉన్నాడన్నట్టుగా తలుచుకో. సిలువలో నిరాకరా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వేలాడుచు, సిలువలో నిరాకరా. నీ కొరకు ఏమయ్యాడు ఆయన? ఏమి లేనివాడు. బా, అన్నీ ఉండి ఏమి లేనివాడు, ఆధిక్యత ఉండి ఆధిక్యత లేనివానిగా నిన్ను రక్షించుట కొరకు, నన్ను రక్షించుట కొరకు, లోకమును రక్షించుట కొరకు. కాబట్టి రక్షణ పొందిన నీవు దీన మనస్సుందా, సాత్వికముందా? వీటిలో ఎన్ని మేళ్ళున్నాయో మనం ఇప్పుడు చూసాం. నాబాలు కుటుంబంలో చూసాం, మార్తమ్మ కుటుంబంలో కొన్నే చూసాం. మరి నీ జీవితం ఏమైందో నువ్వే తేల్చి చూసుకోవాలి. చివరికి యేసుక్రీస్తును మారు మనసు పొంది అంగీకరించినట్టుగా నాబాలు చనిపోయిన తర్వాత అబిగైలు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ దృశ్యం మీరే చదువుకోండి, ఎంత ఆశ్చర్యమో. మోకరిద్దాం.